అద్వైత మతాన్ని ఎవరు ప్రబోధించారు? ఆది శంకరాచార్యులు. ద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారు? మధ్వాచార్యులు. విశిష్టాద్వైతం ఎవరు ప్రబోధించారు? రామానుజాచార్యులు. వైష్ణవ సాధువులను ఏమని పిలిచేవారు? ఆల్వారులు. శైవ సాధువులను ఏమని పిలిచేవారు? నాయనార్లు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందుడికి దక్కుతుంది. హిందూ మతం ముస్లింల ఐక్యత కోసం ప్రయత్నించిన మొదటి సాధువు కబీర్. హరిలో అందరూ, అందరిలోనూ హరి ఎవరి బోధన సారాంశం? సంత్ రవిదాస్. మీరాబాయి ఎవరి శిష్యురాలు? సంత్ రవిదాస్. చైతన్య మహాప్రభును ఏమని పిలుస్తారు? శ్రీ గౌరంగ. సిక్కు మత స్థాపకుడు ఎవరు? గురునానక్. గురునానక్ ఎక్కడ జన్మించాడు? లాహోర్ సమీపంలో తాల్వండి గ్రామం. గురునానక్ అనుచరులను ఏమని పిలుస్తారు? సిక్కులు. గురునానక్ రచించిన గ్రంథం ఏది? గురు గ్రంథ సాహిబ్. భగవద్గీతకు భావార్థ దీపిక అనే వ్యాఖ్యానం జ్ఞానేశ్వరుడు రాశారు. సూఫీ అనే పదం ఏ అరబిక్ పదం నుండి వచ్చింది? సఫ్ అనే అరబిక్ పదం. సఫ్ అనగా అర్థం ఏమిటి? స్వచ్ఛత లేదా పవిత్రత. భారతదేశంలో సిస్తీ పద్ధతిని ఎవరు స్థాపించారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో అజ్మీర్లో ఉంది. చిస్తీ సాధువుల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవారు నిజాముద్దీన్ ఔలియా. ఉపనిషత్తులకు గల మరో పేరు ఏమిటి? వేదాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.